ఓం శాంతి 4/3/2024 మధురమైన పిల్లలు, మీరు రాయల్ కులం యొక్క రాయల్ విద్యార్థులు. మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి. అప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. ప్రశ్న: వినాశన సమయంలోని అంతిమ పేపర్లో ఎవరు పాస్ అవుతారు? దాని కొరకు పురుషార్థమేమిటి? జవాబు: ఎవరికైతే తండ్రి తప్ప పాత ప్రపంచం యొక్క ఏ వస్తువు గుర్తుకురాదో వారే అంతిమ పేపర్లో పాస్ అవ్వగలుగుతారు. గుర్తుకొచ్చినట్లయితే ఫెయిల్ అయిపోతారు. దీని కొరకు అనంతమైన ప్రపంచమంతటి నుండి మమకారం తొలగిపోవాలి. భాయి భాయి, పరస్పరం సోదరులము అనే పక్కా అవస్థ ఉండాలి. దేహాభిమానం తెగిపోయి ఉండాలి. ఓం శాంతి. పిల్లలకు ఎల్లప్పుడూ ఈ నష ఉండాలి. మేము ఎంతటి రాయల్ విద్యార్థులము! అనంతమైన యజమాని మనల్ని చదివిస్తున్నారు. మీరు ఎంత ఉన్నతమైన కులానికి చెందిన రాయల్ విద్యార్థులు! మరి రాయల్ విద్యార్థి యొక్క నడవడిక కూడా రాయల్గా ఉండాలి. అప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. మీరు శ్రీమతమనుసారంగా విశ్వంలో శాంతిని స్థాపన చేసేందుకు నిమిత్తులయ్యారు. మీకు శాంతి బహుమతి లభిస్తుంది. అది కూడా ఒక్క జన్మకు కాదు, జన్మ జన్మాంతరాలకు లభిస్తుంది. పిల్లలు తండ్రికి కృతజ్ఞతలేం చెప్తారు? తండ్రి తమంతట తామే వచ్చి అరచేతిలో స్వర్గాన్ని ఇస్తారు. తండ్రి వచ్చి ఇది ఇస్తారని పిల్లలకేమైనా తెలుసా? ఇప్పుడు తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేయండి. స్మృతి కోసం ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవ్వనున్నాయి. అనంతమైన తండ్రి యొక్క పరిచయం లభించింది మరియు నిశ్చయం ఏర్పడింది. ఇందులో కష్టమనేదేమీ లేదు. భక్తి మార్గంలో బాబా బాబా అని పిలుస్తూ ఉంటారు. తప్పకుండా తండ్రి నుండి ఏదో వారసత్వం లభిస్తుంది. మీకు పురుషార్థం కోసం అవకాశం కూడా ఉంది. ఎంతగా శ్రీమతమనుసారంగా పురుషార్థం చేస్తారో అంతటి ఉన్నత పదవి లభిస్తుంది. తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురి శ్రీమతము లభిస్తుంది. ఆ మతమనుసారంగా నడవాలి. ఉండడం కూడా మీ ఇళ్లల్లోనే ఉండాలి. ఈ మతంపై నడవడంలోనే విఘ్నాలు కలుగుతాయి. మాయ యొక్క మొదటి విఘ్నమే దేహాభిమానము. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటారు. మరి శ్రీమతాన్ని ఎందుకు పాటించడం లేదు? పిల్లలంటారు, మేము ప్రయత్నమైతే చేస్తాం కానీ మాయ చేయనివ్వడం లేదు. ఈ చదువులో విశేషమైన పురుషార్థం తప్పకుండా కావాలి అని పిల్లలు అర్థం చేసుకుంటారు. మంచి పిల్లలెవరైతే ఉన్నారో వారిని ఫాలో చేయాలి. మేము తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకోవాలి అని అందరూ ఈ పురుషార్థాన్నే చేస్తారు. ముళ్ల నుండి పుష్పాలుగా తయారయ్యేందుకు స్మృతి చాలా అవసరము. 5 వికారాలనే ముళ్ళు తొలగిపోతే పుష్పాలుగా అయిపోతారు. అవి యోగ బలంతో తొలగిపోతాయి. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, ఫలానా వారిలా వెళ్ళిపోయారు కదా, బహుశా మేము కూడా వెళ్ళిపోతామేమో. కాని వారిని చూసి మరి పురుషార్థం చేయాలి కదా. శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు బాబా స్మృతి ఉండాలి. వశీకరణ మంత్రం గుర్తుండాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుండకూడదు. అప్పుడు తనువు నుండి ప్రాణాలు పోవాలి. బాబా, ఇక మేం మీ వద్దకు వచ్చేస్తున్నాము. ఈ విధంగా బాబాను స్మృతి చేయడం ద్వారా ఆత్మలో ఏ చెత్తైతే నిండి ఉందో అదంతా భస్మమైపోతుంది. ఆత్మలో ఉన్నట్లయితే శరీరంలో కూడా ఉంది కదా అని అంటారు. జన్మ జన్మాంతరాల చెత్త ఉంది, అదంతా భస్మమైపోవాలి. ఎప్పుడైతే మీ చెత్త అంతా కాలిపోతుందో అప్పుడు ప్రపంచం కూడా శుభ్రమవుతుంది. మీ కొరకు ప్రపంచం నుండి మొత్తం చెత్త అంతా తొలగిపోవాలి. మీరు కేవలం మీ చెత్తను మాత్రమే శుభ్రం చేయడం కాదు,
అందరి చెత్తను శుభ్రం చేయాలి. బాబాను పిలవడమే మీరొచ్చి ఈ ప్రపంచం నుండి చెత్తను శుభ్రం చేయండి, మొత్తం విశ్వం అంతటినీ పవిత్రంగా చేయండి అని పిలుస్తారు. ఎవరి కొరకు? ఆ పవిత్ర ప్రపంచంలోకి మొట్టమొదట పిల్లలైన మీరే రాజ్యం చేయడానికి వస్తారు. కావున తండ్రి మీ కొరకు మీ దేశంలోకి వచ్చారు. భక్తి మరియు జ్ఞానంలో ఎంతో తేడా ఉంది. భక్తికి సంబంధించి ఎంత మంచి మంచి గీతాలను పాడతారు, కాని అవి ఎవరి కళ్యాణమూ చెయ్యవు. కళ్యాణమనేది తమ స్వధర్మంలో స్థితులవ్వడంలో మరియు తండ్రిని స్మృతి చేయడంలోనే ఉంది. మీరు స్మృతి చేయడమనేది లైట్ హౌస్ తిరగడం వంటిది. స్వదర్శనాన్నే లైట్ హౌస్ అంటారు. బాబ్దాదా నుండి మాకు స్వర్గవారసత్వం లభించనున్నదని పిల్లలైన మీరు మనసులో భావిస్తారు. ఇది ఉన్నదే నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్యనారాయణుడి కదా. తండ్రి అర్థం చేయిస్తారు, మీ ఆత్మ ఏదైతే తమో ప్రధానంగా అయిందో అది సతో ప్రధానంగా అవ్వాలి. సత్యుగంలో సతో ప్రధానులుగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ సతో ప్రధానులుగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయడం ద్వారానే మీరు సతో ప్రధానులుగా అవుతారు. తండ్రే గీతను వినిపించారు, ఇప్పుడైతే మనుషులు వినిపిస్తారు. ఎంత తేడా వచ్చేసింది! భగవంతుడు భగవంతుడే, వారే మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. కొత్త ప్రపంచంలో పవిత్రమైన దేవతలే ఉంటారు. అనంతమైన తండ్రి కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. తండ్రి సంగమయుగంలో పురుషోత్తములుగా తయారు చేయడానికి వస్తారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ 84 జన్మల చక్రం పూర్తవుతుంది, మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ సంతోషం కూడా ఉండాలి. ప్రదర్శనలోకి మనుషులెవరైతే వస్తారో వారిని కూడా మొదట శివబాబా చిత్రం ముందుకు తీసుకొచ్చి నిలబెట్టండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయడం ద్వారా మీరీ విధంగా తయారవుతారు. ఫాదర్ ద్వారా లభించే వారసత్వం సత్యుగం. భారత్ సత్యుగంగా ఉండేది, ఇప్పుడలా లేదు, మళ్లీ తయారవ్వనున్నది. అందుకే తండ్రిని మరియు రాజ్యాధికారాన్ని స్మృతి చేసినట్లయితే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. వీరు సత్యమైన తండ్రి, వీరి పిల్లలుగా అవ్వడం ద్వారా మీరు సత్యఖండానికి యజమానులుగా అవుతారు. మొట్టమొదట అల్ఫ్ భగవంతుడి గురించి పక్కా చేయించండి. అల్ఫ్ అంటే బాబా, బే అంటే రాజ్యాధికారం. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజం! జన్మ జన్మాంతరాలుగా భక్తి విషయాలను వింటూ వింటూ బుద్ధికి మాయ యొక్క తాళం పడిపోయింది. తండ్రి వచ్చి తాళం చెవితో తాళాన్ని తెరుస్తారు. ఈ సమయంలో అందరి చెవులు మూసి ఉన్నట్లుగా ఉన్నాయి. రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. మీరు రాస్తారు కూడా. శివబాబా గుర్తున్నారా? స్వర్గవారసత్వం గుర్తుందా? రాజ్యాధికారాన్ని గుర్తు చేయడం ద్వారా నోరు తీపవుతుంది కదా. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు ఎంత ఉపకారం చేస్తాను, మీరైతే అపకారమే చేస్తూ వచ్చారు. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇందులో ఎవరి దోషము లేదు. పిల్లలైన మీ ఈ మిషన్ రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా మరియు ముళ్లను పుష్పాలుగా తయారు చేయడానికే ఉంది. మీ ఈ మిషన్ నడుస్తూ ఉంది. అందరూ ఒకరినొకరు ముళ్ల నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. అందర్నీ ఆ విధంగా తయారు చేసేవారు తప్పకుండా కింగ్ ఫ్లవర్ అయి ఉంటారు. స్వర్గస్థాపన చేసేవారు మరియు పుష్పాల తోటను తయారు చేసేవారు తండ్రి ఒక్కరే. మీరు ఈశ్వరీయ సేవాదారులు. తమో ప్రధానులను సతో ప్రధానులుగా తయారు చేయడం ఇది సేవ. ఇంకే కష్టాన్ని ఇవ్వరు. అర్థం చేయించడం కూడా చాలా సహజం. కలియుగంలో ఉన్నదే తమో ప్రధానమైన వారు,
ఒకవేళ కలియుగం ఆయువును ఇంకా పెంచేస్తే ఇంకా తమో ప్రధానులుగా అయిపోతారు. ఇప్పుడు మనల్ని పుష్పాలుగా తయారుచేసే తండ్రి వచ్చారని మీకు తెలుసు. ముళ్లగా తయారు చేయడం రావణుడి పని. పుష్పాలుగా తండ్రి తయారు చేస్తారు. ఎవరికైతే శివబాబా గుర్తుంటారో వారికి తప్పకుండా స్వర్గం కూడా గుర్తుంటుంది. ప్రభాత వేళలో ర్యాలీ తీసినప్పుడు అందులో కూడా చూపించండి, ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలైన మేము భారత్లో ఈ లక్ష్మీనారాయణ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. బ్రాహ్మణులమైన మనం దేవతలుగా అవుతాము. దేవతల నుండి మళ్లీ క్షత్రియులుగా, తర్వాత వైశ్యులుగా. ఇది పిల్లి మొగ్గలాట. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. మనం బ్రాహ్మణులము. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది. మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని మీరు కూడా భావిస్తారు. పిల్లలకు ఎంత మంచి జ్ఞానం లభిస్తుంది. మిగిలిందంతా భక్తి. జ్ఞానాన్ని ఒక్క తండ్రే వినిపిస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే. పురుషోత్తమ సంగమయుగం కూడా ఒక్కటే. ఈ సమయంలో తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. భక్తిలో మళ్లీ స్మృతి చిహ్నం నడుస్తుంది. ఈ పురుషార్థం చేయడం ద్వారా మీరు ఈ వారసత్వాన్ని తీసుకోగలరు అని తండ్రి పిల్లలైన మీకు మార్గాన్ని తెలియజేశారు. ఈ చదువు చాలా సహజమైనది. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువు. దీనిని కథ అని అనడం తప్పు. ఎందుకంటే కథలో లక్ష్యం ఉద్దేశం ఉండదు. చదువులో లక్ష్యం ఉద్దేశం ఉంటుంది. ఎవరు చదివిస్తారు? జ్ఞానసాగరుడు. తండ్రి అంటారు, నేను వచ్చి రత్నాలతో మీ జోలెను నింపుతాను. అనంతమైన తండ్రిని మీరు ఏం ప్రశ్నిస్తారు? ఈ సమయంలో అందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. రావణుడి గురించి తెలియనే తెలియదు. మీకిప్పుడు ప్రశ్నించడానికి తెలివి లభిస్తుంది. మనుషుల్ని అడగండి, అసలు రావణుడెవరు? ఇతని జన్మ ఎప్పుడు జరిగింది? ఎప్పటినుండి కాలుస్తున్నారు? అనాది అనంటారు. మీరు అనేక రకాలుగా ప్రశ్నలు అడగచ్చు. అది కూడా సమయం వచ్చినప్పుడే అడుగుతారు. ఎవ్వరూ జవాబివ్వలేకపోతారు. మీ ఆత్మ స్మృతి యాత్రలో నిమగ్నమైపోతుంది. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను సతోప్రధానంగా అయ్యానా? మనసు సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడింకా కర్మాతీత అవస్థ తయారవ్వలేదు. అది తయారవ్వనున్నది. ఈ సమయంలో మీరు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే మీ మాటనెవరూ వినరు. అంతేకాక మీ విషయాలు అతీతమైనవి. మొట్టమొదట తండ్రి సంగమయుగంలో వస్తారు అన్న విషయం చెప్పండి. ఎప్పుడైతే ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారో అప్పుడే ముందుకు తీసుకువెళ్ళండి. చాలా ఓర్పుతో ప్రేమగా అర్థం చేయించాలి. మీకు 2 తండ్రులున్నారు, లౌకికం మరియు పారలౌకికం. ఎప్పుడైతే సతోప్రధానంగా అవుతారో అప్పుడు పారలౌకిక తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. తండ్రి గుర్తుంటే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. పిల్లలైన మీలో ఎన్నో గుణాలు నింపడం జరుగుతుంది. తండ్రి వచ్చి పిల్లలైన మీకు అర్హతలను నేర్పిస్తారు. ఆరోగ్యాన్ని, సంపదను కూడా ఇస్తారు. గుణాలను కూడా తీర్చిదిద్దుతారు. విద్యను కూడా ఇస్తారు. జైలు శిక్షల నుండి కూడా విడిపిస్తారు. మీరు చాలా మంచి రీతిలో మినిస్టర్ మొదలైన వారికి కూడా అర్థం చేయించవచ్చు. ఎలా అర్థం చేయించాలంటే దానితో వారు కరిగిపోవాలి. మీ జ్ఞానం చాలా మధురమైనది. ప్రేమగా కూర్చుని విన్నట్లయితే ప్రేమ అశ్రువులు వస్తాయి. ఎల్లప్పుడూ మేము సోదరునికి మార్గాన్ని తెలియజేస్తున్నాము అన్న దృష్టితోనే చూడండి. వారికి చెప్పండి, మేము శ్రీమతం అనుసారంగా భారత్కు సత్యమైన సేవను చేస్తున్నాము. భారత్ యొక్క సేవలోనే ధనాన్ని ఖర్చు చేస్తాము. బాబా అంటారు, ఢిల్లీలో సేవతో చుట్టుముట్టండి, విస్తరింపజేయండి. కాని ఇప్పటివరకు ఇంకా ఎవరికీ గురి తగల్లేదు. గురి తగలాలంటే యోగబలం కావాలి.
యోగ బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. దాంతోపాటు జ్ఞానం కూడా ఉంది. యోగంతోనే మీరు ఎవ్వరినైనా ఆకర్షించగలుగుతారు. ఇప్పుడు పిల్లలు భాషను బాగా చేస్తారు, కానీ యోగం యొక్క ఆకర్షణ తక్కువ ఉంది. ముఖ్యమైన విషయం యోగం. పిల్లలైన మీరు యోగంతో స్వయాన్ని పవిత్రంగా చేసుకుంటారు. కావున యోగ బలం చాలా కావాలి. అది ఎంతో లోపిస్తుంది. లోపల సంతోషంలో నాట్యం చేయాలి. ఇది సంతోషపు నాట్యం. ఈ జ్ఞానయోగాలతో మీ లోపల నాట్యం జరుగుతుంది. తండ్రి స్మృతిలో ఉంటూ ఉంటూ మీరు అశరీరిగా అయిపోతారు. జ్ఞానంతో అశరీరిగా అవ్వాలి. ఇందులో మాయమయ్యే విషయమేమీ లేదు. బుద్ధిలో జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తర్వాత రాజ్యంలోకి వస్తారు. తండ్రి వినాశనం మరియు స్థాపన యొక్క సాక్షాత్కారాలను కూడా చేయించారు. ఈ ప్రపంచమంతా కాలిపోయింది. మనం కొత్త ప్రపంచానికి యోగ్యులుగా అవుతున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందుకే శరీరం పట్ల కూడా ఎటువంటి మమకారం ఉండకూడదు. ఈ శరీరం నుండి, ప్రపంచం నుండి ఉపరామంగా ఉండాలి. కేవలం మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేయాలి. ఏ వస్తువు పట్ల ఆసక్తి ఉండకూడదు. వినాశనం కూడా కఠినంగా జరగనున్నది. ఎప్పుడైతే వినాశనం జరగడం మొదలవుతుందో అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది. ఇప్పుడిక మేము ట్రాన్స్ఫర్ అయిపోతున్నాము అని. పాత ప్రపంచానికి సంబంధించిన ఏ వస్తువు గుర్తుకొచ్చినా సరే ఫెయిల్. పిల్లల వద్ద అసలేమీ లేనప్పుడు ఇకేం గుర్తుకొస్తుంది? అనంతమైన ప్రపంచం అంతటి నుండి మమకారం తొలగిపోవాలి. ఇందులో శ్రమ ఉంది. ఎప్పుడైతే దేహాభిమానం తెగిపోతుందో అప్పుడే భాయి పరస్పరం సోదరులము అనే పక్కా అవస్థ ఉండగలదు. దేహాభిమానంలోకి రావడం వలన ఏదో ఒక నష్టం కలుగుతుంది. దేహీ అభిమానులుగా అయినట్లయితే నష్టం కలగదు. నేను సోదరుణ్ణి చదివిస్తున్నాను, సోదరునితో మాట్లాడుతున్నాను. ఇది పక్కా అలవాటైపోవాలి. ఒకవేళ స్కాలర్షిప్ తీసుకోవాలంటే అంతటి పురుషార్థం చేయాలి. అర్థం చేయించేటప్పుడు కూడా మనమందరం పరస్పరం సోదరులము అన్నది గుర్తుండాలి. ఆత్మలందరూ ఒక్క తండ్రి పిల్లలు. సోదరులందరికీ తండ్రి వారసత్వంపై హక్కు ఉంది. సోదరి అన్న భానం కూడా రాకూడదు. దీనినే ఆత్మాభిమాని అంటారు. ఆత్మలకు ఈ శరీరాలు లభించాయి. అందులో కొందరికి పురుషుని పేరు, కొందరికి స్త్రీ పేరు వస్తుంది. వీటికి అతీతంగా ఉండేది ఆత్మ. బాబా ఏ మార్గాన్నైతే తెలియజేస్తున్నారో అది తప్పకుండా సరైనది అని ఆలోచించాలి. ఈ అభ్యాసాన్ని చేసేందుకే పిల్లలిక్కడికి వస్తారు. ట్రైన్లో ఎవరికైనా బ్యాడ్జ్పై అర్థం చేయించొచ్చు. మీకు ఎంతమంది తండ్రులున్నారు అని కూర్చుని ఒకరినొకరు ప్రశ్నించుకోండి. ఆ తర్వాత జవాబు చెప్పండి. ఇది ఇతరుల అటెన్షన్ను ఆకర్షించేందుకు యుక్తి. ఆ తర్వాత చెప్పండి, మీకు 2 తండ్రులున్నారు, మాకు 3 తండ్రులున్నారు. ఈ అలౌకిక తండ్రి ద్వారా మాకు వారసత్వం లభిస్తుంది. మీ వద్ద ఫస్ట్ క్లాస్ వస్తువు ఉంది. దీనివల్ల లాభమేమిటి అని ఎవరైనా అడిగితే వారికి చెప్పండి, అందులకు చేతికరగా మార్గాన్ని చూపించడం మా కర్తవ్యము. ఏ విధంగా నన్స్ సేవ చేస్తారో అలా మీరు కూడా చేయండి. మీరు ఎంతో మంది ప్రజలను తయారు చేసుకోవాలి. ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేయాలి. మీరు అందరికీ ఎక్కే కళ యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నా కూడా ఎంతో సంతోషం కలుగుతుంది మరియు వికర్మలు కూడా వినాశనం అవుతాయి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం చాలా సహజం, కానీ చాలా మంది పిల్లలు నిర్లక్ష్యం చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:
మొదటి పాయింట్, అంతిమ సమయంలో పాస్ అవ్వడానికి ఈ శరీరం మరియు ప్రపంచం నుండి ఉపరామంగా ఉండాలి. ఏ వస్తువు పట్ల ఆసక్తిని ఉంచుకోకూడదు. ఇప్పుడిక మేం ట్రాన్స్ఫర్ అయిపోతున్నాము అని బుద్ధిలో ఉండాలి. రెండవ పాయింట్, ఎంతో ఓర్పుతో మరియు ప్రేమతో అందరికీ ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. జ్ఞానరత్నాలతో జోలెను నింపుకొని దానం చేయాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవను తప్పకుండా చేయాలి. వరదానము: తండ్రి మరియు సేవలో నిమగ్నమై ఉండే నిర్విఘ్న నిరంతర సేవాధారి భవ. ఎక్కడైతే సేవ యొక్క ఉల్లాసం ఉంటుందో అక్కడ అనేక విషయాల నుండి సహజంగానే పక్కకు వెళ్ళిపోతారు. ఒక్క తండ్రిలో మరియు సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే నిర్విఘ్నులుగా, నిరంతర సేవాదారులుగా, సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. ఎప్పటికప్పుడు సేవ యొక్క రూపురేఖలు మారుతున్నాయి మరియు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారు స్వయమే అంటారు, ఇది శ్రేష్ఠ కార్యం కనుక మమ్మల్ని కూడా సహయోగులుగా చేసుకోండి అని. ఇది సమయం యొక్క సమీపతకు గుర్తు. కావున చాలా ఉల్లాస ఉత్సాహాలతో సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. స్లోగన్: సంపన్నత యొక్క స్థితిలో స్థితులై ప్రకృతి యొక్క అలజడిని కదులుతున్న మేఘాల సమానంగా అనుభవం చేయండి. ఓం శాంతి.